అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 11వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే రెండో సైక్లిక్ క్వశ్చన్స్ అండ్ రెస్పాన్సెస్ ఇక్కడ మనము ఈ హబక్కుకు గ్రంథంలో మనం చూడబోతాం. అంటే రెండో ప్రశ్నలు జవాబులు గల చక్రములను మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయము మొదటి సైక్లిక్లో మొదటి క్వశ్చన్. అంటే ఇక్కడ హబక్కుకు ఈ క్వశ్చన్ అండ్ రెస్పాన్స్లో హబక్కుకు క్వశ్చన్, ఆన్సర్ బై గాడ్, ఈ రెండు సైక్లిక్ క్వశ్చన్స్ అండ్ రెస్పాన్సెస్లో ఈ క్వశ్చనర్ వచ్చేసి హబక్కుకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఆన్సర్ ఇచ్చేటటువంటి వారు దేవుడుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ రెండు చక్రాలలో కూడా హబక్కుకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు, దేవుడు అతనికి జవాబిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ హబక్కుకు గ్రంథము ఈ మొదటి 4 వచనాల్లో నేటి దినాన ఈ కేవలం హబక్కుకు యొక్క ప్రశ్నే కాదు, నేటి దినాన ఒక విశ్వాసిగా మనకి కూడా అటువంటి ప్రశ్న లేకపోతే బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ మనకు కూడా కలుగుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ఆలోచించినట్లయితే 4 వచనాలను ఒకవేళ మనం చదువుకున్నట్లయితే, ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఆల్రెడీ నిన్నటి దినాన మనం పరిచయాన్ని చూసి ఉంటా ఉన్నాం. అందులో కేవలం హబక్కుకు అనేటటువంటి పేరు ప్రస్తావించబడింది. హబక్కుకు అంటే ఎంబ్రేస్, హత్తుకొనుట అని అర్థమిచ్చేటటువంటి మాటగా మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అంతకు మించి హబక్కుకును గురించి ఏమీ అక్కడ చెప్పబడలేదు. ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు, లేకపోతే ఎక్కడ ఎవరి కుమారుడు, ఇటువంటివి ఏవి కూడా అక్కడ ఏ గోత్రానికి చెందినటువంటి వాడు, ఇవన్నీ ఏవి కూడా ప్రస్తావించబడలేదు. అయితే అంతకు మించి మనము అంటే ఇక్కడ ఏ పుస్తకంలోనైనా కూడా వారి పరిచయం కన్నా దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు అది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దానికి ఎక్కువగా మనము ఆలోచనలకు, వాదనలకు తావివ్వకుండా ఆ ధ్యానంలోనికి మనము వెళ్ళబోతా ఉన్నాం. 2వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేల ఊరకే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. ఈ విషయాలను మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ హబక్కుకు యొక్క ఆవేదన మొదటి సైక్లిక్లో లేదా మొదటి చక్రములో మొదటి ప్రశ్నను, అంటే హబక్కుకు వేస్తున్నటువంటి ప్రశ్నను ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే హబక్కుకు యొక్క ఆవేదన, ఆ ప్రవక్త యొక్క ఆవేదన గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఏంటి అనేది గనక ఇక్కడ చూసినట్లయితే, నీవెన్నాళ్ళు దేవా, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు అంటే ఆ యూదా రాజ్యంలో, మరి ముఖ్యంగా ఓషియా రాజు కాలంలో, దాదాపు యోషియా రాజు 625 నుండి 609వ సంవత్సరపు కాలమానంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఈ యూదా ప్రజలు ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఇక్కడ హబక్కుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యా, నీవెందుకు బలాత్కారము జరుగుచున్నా కూడా నీవెందుకు ఇంకా చూస్తూ ఉన్నావు? ఎందుకు నీవు ఇంత పాపంలో ఆ యూదా ప్రజలు ఉంటున్నా కూడా, అక్కడ మనం ఆలోచించినట్లయితే వారి మధ్యలో జగడములు, కలహములు, ఇంకా వారు దోషము చేస్తున్నా కూడా నీవెందుకు ఊరుకుంటున్నావు? నేటి దినాన కీర్తనాకారుడు కూడా అనేక మార్లు అక్కడ ఈ ప్రశ్నను లేవనెత్తుతుండడం మనము చూడలేదా? అక్కడ మనం ఆలోచించినట్లయితే నీ దేవుడు ఏమాయను అని వారు నన్ను అడిగినప్పుడు, అంటే వారు అక్కడ భక్తిహీనతలో జీవిస్తూ ఉన్నారు, కానీ వారికి ఏమి కాకపోవడము అక్కడ ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయముగా కీర్తనాకారుడు లేవనెత్తడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే, అల్టిమేట్గా ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఒబే టు ద
హ్యాస్ ఒబే టు ద సావరెంటీ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వానికి అల్టిమేట్గా ప్రతి ఒక్కరము కూడా లోబడవలసినటువంటి వారమే, అంగీకరించవలసినటువంటి వారమే. ఒకవేళ ఆయన సార్వభౌమత్వాన్ని అంటే ఇక్కడ దేవా ఎందుకు ఇలాగూ జరుగుతున్నది అని మనం ఆయన్ని పట్టుకొని ప్రశ్నించగలవారమా? లేదు. ఏమి జరిగినా మన జీవితంలో ఎంత నష్టము జరిగినా ఇతరులు భక్తిహీనతతో జీవిస్తున్న వారికి అంతా మంచే జరుగుతున్నా కూడా వి ఆర్ నాట్ టు క్వశ్చన్ బట్ ఒబే టు హిస్ గైడెన్స్. అంటే ఇక్కడ జరుగుచున్నటువంటి పరిమాణాలకు లేకపోతే ఆ పరిస్థితులకు దేవుడు అనుమతిస్తున్నాడు కాబట్టి లోబడవలసినటువంటి వారమే, కానీ ఎందుకు ఇలా జరుగుచున్నది అని ఆయన్ను అడగగలిగినటువంటి వారము కాదు. ఆ స్థాయి మనకు లేదు. ఇక్కడ స్పష్టంగా ఆలోచించినట్లు ఇదే ప్రవక్త యొక్క ఆవేదన కూడా. ఈ మొదటి సైక్లిక్లో ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఇంతటి అంటే ఇక్కడ ఈ ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటనంటే వారికి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా వారు జీవిస్తున్నటువంటి జీవిత తీరును బట్టి వారికి రావాల్సినటువంటి శిక్ష ఎందుకు ఇంకా రావట్లేదు, ఇది ప్రవక్త యొక్క ఆలోచన, ఆవేదన. కాబట్టి నేటి దినాన మనకి కూడా అటువంటి ఆలోచన, ఆవేదన ఉండవచ్చు. we are not to bother about anything or anyone else. కానీ నీ విశ్వాసం యొక్క పరిమాణము వారి జీవితాలను బట్టి కొలవబడదు. నీవు జీవిస్తున్నటువంటి నీ జీవితమును బట్టి నీ విశ్వాస పరిణామం, లేకపోతే నీవు జీవిస్తున్నటువంటి నీ యొక్క ఆ విశ్వాస జీవితమును బట్టి దేవుడు నిన్ను కొలుస్తాడు, కానీ వారి జీవితాలను బట్టి నిన్ను కాదు కదా. ఈ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, లెట్ గాడ్ యాక్ట్ ఇన్ హిస్ టైం. మనము కేవలము ఓపికతో ఎదురు చూడవలసినటువంటి వారమే. దేవుడు తన సమయమందు అటువంటి వారి విషయంలో ఖచ్చితముగా ఆయన క్రియారూపకంగా కార్యము చేసేటటువంటి వాడని మనం వెయిట్ చేయాలి అంతే. అంటే వారి యొక్క భక్తిహీనతను బట్టి ఆయన తీర్పు తీర్చేటటువంటి వాడు ఆయన అయినప్పుడు వీఆర్ నో వన్. అంటే కొన్నిసార్లు మనం ఏమంటే వారి భక్తిహీనత జీవితం నుండి అంటే వారిని మనం కంపేర్ చేసుకుంటాం, వీఆర్ మచ్ బెటర్, లేకపోతే మేము ఉన్నత స్థితిలో ఉన్నాము అనేటటువంటి ఆ గర్వముతో కూడా మనము ఉంటుండవచ్చేమో. నో 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 ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే వారితో మనల్ని కంపేర్ చేసుకోమని ఇక్కడ దేవుడు ఏమి చెప్పట్లేదు, కానీ వారి జీవితాలను బట్టి నీకు ప్రశ్నలు వచ్చేదానికన్నా ముందుగా నీవు దేవుని యొక్క సార్వభౌమత్వానికి లోబడాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నీవు గ్రహించాలి. ఎందుకనంటే అందుకని 4వ వచనంలో అంటున్నాడు చూడండి, అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, న్యాయం ఎన్నెన్నో జరగకుండా మానిపోయాను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. అందుకనే అద్భుతమైన రెస్పాన్స్ ఇక్కడ దేవుడు 2వ సైక్లిక్లో ఇదే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. ఈ అద్భుతమైన మాట మనం చూడగలుగుతాం. నీతిపరులు ఎంతమంది అయినా వచ్చి చుట్టుకోవచ్చు. నేటి దినాన ఇదే జరుగుతుండడం అంటే హబక్కూకు ఇప్పుడు మన కాలంలో కాదండి, ఇది హబక్కూకు కాలంలో నుండి కూడా జరుగుతున్నటువంటి పనియే. అంటే ఆ భక్తిహీనతలో ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు యథేచ్ఛగా చక్కగా జీవిస్తుండడము, కానీ దేవుని యందు విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వారు శ్రమలను, అవమానాలను, నిందలను ఎదుర్కోవడం కేవలము ఈ టైంలోనే కాదండి, హబక్కూకు కాలం నుంచి క్రీస్తు పూర్వము 500 లేదా 610 ఆ కాలము నుంచే ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటనంటే దేవుడిస్తున్నటువంటి అంటే ఈ ప్రవక్త యొక్క ఆవేదన సరి అయినదే అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ టు క్వశ్చన్ గాడ్ బట్ టు ఒబే టు హిస్ సావరెంటీ. ఆయన యొక్క సార్వభౌమత్వానికి లోబడవలసినటువంటి వారమే, కానీ నిజంగా ఇటువంటి ఆలోచన ప్రవక్త ఆ దేవుని ఎదుట ఆయన చెప్పుకోగలిగాడు.
లేకపోతే మనం చెప్పుకోలేకపోవచ్చు, కానీ మన హృదయాల్లో మన మనసుల్లో ఆలోచన ఉండవచ్చేమో. అట్లా అని నువ్వు కంపేర్ చేసుకొని నేను బెటర్ కదా అనే గర్వంతో ఎప్పుడు ఉండకూడదు. నువ్వు ఇంకా అనుదినం ఎదగాలనంటే ఆయన పాదాల చెంత మరింత నీవు ఆ కన్నీళ్లతో ప్రార్థన చేయవలసినటువంటి వాడవే. కానీ నెవర్ కంపేర్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ విత్ లోవర్ కేటగిరీస్. ఆ విషయాన్ని కన్నువాడు దినదినము నిన్ను నీవు ప్రతిదినం నువ్వు కంపేర్ చేసుకోవాలి. నిన్నటి దిన నా వాట్ ఐ యామ్ అండ్ టుడే వాట్ ఐ యామ్, అట్లా నీవు కంపేర్ చేసుకోవాలి. అంతేగాని ఇతరులతో నువ్వు కంపేర్ చేసుకోవడం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే క్లియర్గా ప్రవక్త యొక్క ప్రశ్న నేటి దినాన మన ప్రశ్న అయి ఉండవచ్చు, కానీ ఒబే టు హిస్ సావరెంటీ, ఆయన సార్వభౌమత్వాన్ని ఎంత గొప్ప రెస్పాన్స్ అక్కడ దేవుడిచ్చాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆలోచించాలి. ఈ రెస్పాన్స్ కేవలం ఇక్కడ పాత నిబంధన గ్రంథంతో ఆగిపోలేదండి. ఈ హబక్కుకు యొక్క రెస్పాన్స్ ఈవెన్ ఇట్ ఈస్ కోటెడ్ బై పాల్. అంటే పౌలుకు కూడా ఆ ప్రశ్న ఉండింది. ఆలోచించండి. లేదా పౌలు ఏ సంఘాల్లో అయితే ఆయన పత్రికలు రాస్తూ ఉన్నాడు, లేకపోతే ఏ సంఘాల్లో అయితే ఆయన పరిచర్య, వాళ్ళకు కూడా ఇటువంటి ఆలోచన ఉంది. నేటి దినాన మనకి ఈ ఆలోచన లేదా? బట్ వీ హ్యావ్ టు స్టిక్ టు దిస్ వర్స్. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతు. అంత నిరీక్షణ దేవుడు అక్కడ మనకు కలగజేస్తూ ఉంటే వై వీ నీడ్ టు వరీ అబౌట్ సమ్వన్ ఎల్స్ హూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ టు గాడ్. ఎవరైతే క్రీస్తుతో ఎటువంటి సంబంధము సాన్నిహిత్యము లేనటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మన విశ్వాస జీవితాలను పాడు చేసుకోవడం దేనికి? ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. దేవుని యొక్క సార్వభౌమత్వానికి లోబడండి. మనకు ఒక గొప్ప నిరీక్షణ దేవుడు ఇస్తాడు. ఇటువంటి ప్రశ్నలు మన హృదయాల్లో కూడా ఉండవచ్చు, కానీ దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను బ్రతికింపజేస్తాడు. ప్రార్థన చేస్తాను. అత్యంత కృపగల దేవ, అయ్యా ప్రవక్త యొక్క ఆవేదన నేటి దినాన మా ఆవేదన అయి ఉండవచ్చు. అయ్యా ఇది ఈనాడే ఉత్పన్నమైనటువంటిది కాదు, హబక్కూకు కాలము నుండే అయ్యా ఇంకా అంతకు ముందుకు కూడా ఉండి ఉండవచ్చు, కానీ ఎవరు లేవనెత్తకపోయి ఉండవచ్చేమో. కానీ ఇక్కడ తండ్రి కీర్తనాకారుడు కూడా అనేక మార్లు అట్టి మాట ప్రస్తావిస్తుండడం మేము చూడగలుగుతూ ఉన్నాం. కానీ తండ్రి దేవా, అయ్యా మా దేవుడు సజీవుడు, ఆయన సార్వభౌమత్వానికి మేము లోబడవలసినటువంటి వారు. అట్టి రీతిగా మేము ఆలోచించినప్పుడు తండ్రి దేవా, మీరు ఇస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ ఈ సైక్లిక్ రెస్పాన్స్లో, అయ్యా సెకండ్ రెస్పాన్స్లో మీరు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కోట్ చేయవలసినటువంటి అవసరత మాకుంటుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఆ నిరీక్షణ మేము చేత పట్టుకొని ముందుకు కొనసాగవలసినటువంటి వారమే. కానీ అయా భక్తిహీనతలో ఉన్నటువంటి వారు ఎంతమంది మమ్మల్ని చుట్టుకొనినప్పటికీ కూడా అయా నీ యందు విశ్వాసమును మమ్మలను బ్రతికిస్తుంది. ఈ లోకములో అయా పరలోకములో కూడా అనేటటువంటి సత్యాన్ని మేము గ్రహించుకొని అయా ఇదే విశ్వాసములో మరింతగా ముందుకు బలముగా అయా నిన్నటి దినాలతో మమ్మల్ని మేము కంపేర్ చేసుకొని మరి ఒక దినము మరింత అయా తండ్రి దేవా నీకు సన్నిహితంగా మేము జీవించటానికి అయా మరింత అయా తండ్రి దేవా అయా ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు కొనసాగటానికి మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.